హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ప్రజెంట్ నేనైతే ఇక్కడ చీమకుర్తి కాడున్నాను. ఇక్కడ మనం బాక్స్ బండి ఎక్కాం కదా, ఈ బాక్స్ బండి అయితే ఇప్పుడు 3వ ట్రిప్ వచ్చున్నాను. 2 ట్రిప్లు అయితే చెన్నైకి, మొత్తం ఇక్కడ నుంచి లోడ్ అయ్యేది చెన్నైకే ఉంటుంది. ఇక్కడ గ్రానైట్ లోడ్ చేసుకొని, గ్రానైట్ బిల్లలు ఉంటాయి కదా, మామూలు టైల్స్ ఉంటాయి కదా, అటువంటి లోడ్ చేసుకొని అక్కడికి చెన్నైకి వెళ్ళి షిప్లలో కంటైనర్స్ అన్లోడ్ చేస్తాము. అక్కడి నుంచి మళ్ళీ ఖాళీ బాక్స్ వేసుకొని మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఇక్కడికైతే మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఇద్దరు కలిసి అడిగారు నన్ను, 2-3 మెసేజ్ చేశారు నన్ను. ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు, ఎందుకు నువ్వు ట్యాంకర్ దిగావు డ్యూటీ అని అడిగారు. బల్కర్ కట్ ఇచ్చావు ట్యాంకర్ దింపేసి, బల్కర్ కట్ చేయకుండా పోవడం కారణం ఏందని అడిగారు. బల్కరు చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాను. అంటే మామూలుగా డస్ట్ ఎలర్జీ ఉంది నాకు. ఈ సిమెంట్ బల్కర్ ఎక్కితే ఇంకా డస్ట్ ఎలర్జీ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో 1 నెల చేస్తానని ఓనర్కి చెప్పాను. ఆ నెల కూడా చేయలేదు, ఎందుకంటే మనకు బాక్స్ బండి అయితే ఆఫర్ వచ్చింది. ఈ బండిలో అయితే మనకు సెట్ అవుతుందని ఒక ఉద్దేశంతో ఈ బండి అయితే డ్యూటీ ఎక్కాను. ఆ బండికి కూడా అన్నకి చెప్పాను, అన్న రాలేను అన్న అని చెప్పాను. అయితే బండి అక్కడ పెట్టేసి వచ్చాను కదా, బండి బల్కర్ కట్టేదానికి అక్కడ పెట్టేసి వచ్చాను. దాన్ని తీసుకురా అని చెప్పన్నాడు. సరే తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి అన్నకు బండి ఇచ్చేసాను. అంటే నేను ఏంటంటే ఎప్పుడైనా ట్యాంకర్లలో డ్యూటీ చేసేటప్పుడు, ఏ బండి అయినా డ్యూటీ చేసేటప్పుడు నేనేం చేస్తానంటే, ఫస్ట్ వాళ్ళ దగ్గర చేసే డ్రైవర్ని అడుగుతా, మీ ఓనర్ కరెక్ట్గా డబ్బులు ఇస్తారు లేదా, టైం టు టైం ఇస్తారు లేదా అడిగి కనుక్కొని డ్యూటీ ఎక్కుతాను. అంతే. ఇంతకుముందు నేను చేసే ఓనర్లు ట్యాంకర్లలో ఐఎన్ఆర్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర డ్యూటీ చేసినాను. 2-3 దగ్గర చేసినాను డ్యూటీ, అందరి దగ్గర చేయలేదు. ఐఎన్ఆర్ దగ్గర చేసినాను. వాళ్ళు ఏంటంటే కరెక్ట్ డబ్బులు ఇచ్చేస్తారు. కృష్ణపట్నం పోర్ట్లో నేను చేసిన దగ్గర వాళ్ళు నాకు తెలిసి వాళ్ళే ది బెస్ట్. అండ్ సెకండ్ వచ్చి కేవీఆర్. ఇప్పుడు నేను తిరుపతి దండకు చేస్తున్నాను కదా, ఇప్పుడు లాస్ట్ టైం మహేంద్ర బండి చేశాను కదా, ఆ బండి ఓనర్ అన్న అయితే ఇంకా నెంబర్ 1 డబ్బులు ఇచ్చే దాంట్లో. ఇప్పుడు నేను ఒక ట్రిప్ పోయి వచ్చిన తర్వాత వెంటనే లెక్క చూసి డబ్బులు వేసే అటువంటి అన్న క్యారెక్టర్ అన్నది. డ్రైవర్ ఎంత ఇబ్బంది పడతాడు, మనం ఇచ్చే డబ్బులతోనే కదా బతకాలా అని చెప్పి, మనం టైం టు టైం డబ్బులు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అంతే ఉంటాడు ఓనర్లో. నాకు నచ్చిన ఓనర్ అయితే, అందరికన్నా నచ్చిన ఓనర్ అయితే అన్నను. లాస్ట్ డ్యూటీ దిగిన అన్నను. కాకపోతే అన్న బండి మీద ట్యాంకర్ ఉంటే ఇంకా ఎక్కువ రోజులు చేసేవన్నీ. ఆ బండి ట్యాంకర్ దింపేశారు. కృష్ణపట్నంలో లోడింగ్ లేకుండా పోయింది, బండి లోడింగ్ సరిగ్గా లేకుండా పోయింది. లేదంటే అన్న ఆ నిర్ణయం తీసుకున్నాడు. సరే, మనకు ఏంటంటే ఆ డస్ట్ ఎలర్జీ ఉండడం వల్ల మనం దాన్ని బ్యాక్ డ్రాప్ అయినాము. అండ్ పోతే ఇప్పుడు దీనికి వచ్చాం కదా, ఈ బాక్స్ బండి అయినా సరే కూడా మనకు వర్కౌట్ అయితే డ్యూటీ చేస్తాం. వర్కౌట్ అయ్యి మనకు డబ్బులు కరెక్ట్గా వస్తూ ఉంటే దేనైనా చేసుకొని పోతూ ఉంటాము. అంతేగాని చెప్పేసి మనం డబ్బులు ఈయన ఓనర్ దగ్గరలో చేసి మనం డబ్బులు గడ ఇబ్బంది పడేంత రిస్క్ అయితే చేయను నేను. మా డ్రైవర్లు కొందరు చెప్పారు, డబ్బులు కరెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ చేసుకోమని చెప్పన్నారు. అదే కాకుండా మనకు ఈ లాంగ్ ఎంత తిరిగి వచ్చినా సరే కూడా మిగిలేదు ఆ డబ్బులేను. ఇక్కడ లోకల్ చేసుకున్న అదే డబ్బులు మిగులుతుంది. సో అందుకని ఆ ఒక ఉద్దేశంతోనైతే నేను ఈ బాక్స్ బండి ఎక్కడం జరిగింది. అంతే ఫ్రెండ్స్, మనకైతే ట్యాంకర్ దిగాలన్నైతే ఆలోచన అయితే లేదు. అది ఓనర్లు డబ్బులు ఇచ్చే వాళ్ళైతే ఇంకా ఎప్పుడైనా ట్యాంకర్లకు పోతాను. మంచి ఓనర్లు దొరికితే, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే, పాత మా ఓనర్లు ఎవరైనా పిలిస్తే, అయితే మా ఓనర్ కానీ పిలిచారు కానీ నేను ఐఎన్ఆర్ వాళ్ళు పిలిచారు కానీ డ్యూటీకి నేను ఈ బండికి మాట చెప్పేశాను. ఈ బండికి వస్తా అని చెప్పాను. కాబట్టి మనం మాట చెప్పి దిగేస్తే వాళ్ళ దగ్గర అసహ్యం ఉంటుందని చెప్పేసి 1 నెల చేస్తాము, లేదా 2-3 నెలలు చేస్తానన్నా డ్రైవర్ని ఎక్కించుకో, ఈ దిగేసి అన్ని ఇక్కడ బాగుంటే నేను చేసుకుంటాను, లేదంటే వస్తాలేనా నేను మాట చెప్పేశాను. వాళ్ళు అయితే ఓకే అన్నారు. మనం ఏదైనా సరే కూడా దొంగచాటుగా మాటలు చెప్పకూడదు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా. మనం ఎక్కుతానంటే ఎక్కుతానని చెప్పాలా, వస్తానంటే వస్తా అని చెప్పనాలా, రానంటే రానని చెప్పనాలా. అలా చెప్తేనే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఎవరికైనా నస్తుంది. అండ్ ఇంకపోతే ఏంటంటే ట్యాంకర్లలో ఏంటంటే బయట తిరుగుతూ ఉంటే షార్టేజ్లు అవి వస్తూ ఉంటాయి. అవి కొద్దిగా తలకాయ నొప్పి, అంతేగాని ఆ ట్యాంకర్లలో ఇంక వేరే రిస్క్ అయితే ఉండదు. బయట పోయి ఎంత కష్టపడినా సరే కూడా ఇక్కడ నాకు షార్టేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక ట్రిప్ డబ్బులు అంతా పోతాయి. అటుంటాయి అన్నమాట షార్టేజ్లు. ఆ షార్టేజ్లు భరించాలంటే ఓనర్కి మనకు అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ ట్యాంకర్లలో చేయగలుగుతాము. ఇప్పుడు ప్రీవియస్ ఓనర్ దగ్గర నేను చేసిన ఓనర్ దగ్గర అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి
వాళ్ళ దగ్గర చేయగలిగాను కొద్ది రోజుల వరకు. కాకపోతే అన్న బ్యాక్ డ్రాప్ అయ్యాడు, బండి బల్కర్ కట్టించడం లేదంటే మనకు సెట్ కాలేదు. ఇది అన్నగానే ట్యాంకర్ ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకునేవాడిని. సో అదండి విశేషాలు. ట్యాంకర్ దిగడం కారణం ఏంటంటే అది ట్యాంకరు ఇంకొక మంచి ఆఫర్ పాత ఓనర్లు పిలిచి మనకు షార్టేజ్ గీజేజ్లో అవన్నీ వాళ్ళే చూసుకుంటానని చెప్పంటే చేసుకోవచ్చు, డ్యూటీ చేసుకోవచ్చు, బయట తిరుగుతాం కాబట్టి. ఇంకా ఇదైతే బాగా నచ్చితే మటుకు మనకి ఇక్కడనే కంటిన్యూ అయిపోతాను, లేదంటే ఇంకా దానికే పోవాల్సి వస్తుంది. అది అంతేగాని ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు నాకు. నేను బాడీ బండ్లలో చేసి బాడీ బండ్లలో మోకులు లాగి రోపులు లాగి అంత కష్టపడలేను. అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ట్యాంకర్ ఎక్కువ అలవాటు అయిపోయింది. ట్యాంకర్ మీద లోడింగ్ పట్టుకోవడం అన్లోడ్ చేసుకోవడం అనేది నాకు ఈజీ అయిపోయింది. ఇంకా బాడీ బండి పోవాలంటే కొత్తగా ఉంటుంది. అదేంటంటే బస్ సరుకులు ఎత్తారు, టైం టు టైం బండి ఆపకూడదు, తోలుతూ ఉండాలి నిద్ర మీద తోలుతానే ఉండాలి. అట్లా కాదు ట్యాంకర్లు కానీ బాక్స్ బండి కానీ ఇప్పుడు ఎక్కిన బాక్స్ బండి కానీ ఏం కాదు, ఈ ఎమర్జెన్సీ లోడ్లు అయితే కాదు. మనకు నిద్ర వచ్చిందా పెట్టి పనుకోమని చెప్తారు, పెట్టి పనుకోపోవడమేనా మన ఇష్టం అన్నమాట. అట్లా ఉంటుంది ఈ బండి బాక్స్ బండి కానీ ట్యాంకర్లు కొని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోలు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.